ఏపీ మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం మిగిల్చింది. తెల్లవారుజామున రాయవరం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో జగిత్యాల జిల్లా రాయకల్ వాసులు 2 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సహా సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీ మార్కాపురంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం క్వారీల దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ఘటనలో బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సులోని 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 2 డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సును హరికృష్ణ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. బస్సు నిర్మల్ జిల్లా నుంచి పామూరు వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. టిప్పర్ను ఢీకొన్న వేగానికి బస్సులోని డీజిల్ ట్యాంక్ పేలడంతో మంటలు క్షణాల్లోనే వాహనం అంతటా వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. నిద్రమత్తుల్లో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో అర్థం కాక హాహాకారాలు చేశారు. కొందరు అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా పలువురు దురదృష్టవశాత్తు లోపలే చిక్కుకుని అగ్నికి ఆహుతయ్యారు. బస్సు ప్రమాదానికి ముందు ఎర్రగొండపాలెం దగ్గర గంటసేపు నిలిపి మరమ్మతులు చేసినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. తర్వాత బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బస్సు డ్రైవర్ను అధికారులు విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు బాధితుల కోసం ఏపీ సర్కార్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. బస్సు ప్రమాదం జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో విషాదం నింపింది. ప్రమాదంలో ఈ మండలానికి చెందిన 2 చనిపోయారు. వీరిని రామారావుపల్లికి చెందిన రమాదేవి, అయోధ్య గ్రామానికి చెందిన వెంకటేష్ గా గుర్తించారు. మృతులు 2 ఏపీ నుంచి రాయకల్ మండలంలో నివాసం ఉంటున్నారు. గృహ నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా పామూరుకు బయలుదేరిన బస్సులో జగిత్యాల, కోరుట్లకు చెందిన 8 మంది ప్రయాణికులు ఉన్నారు. జగిత్యాలలో 2, కోరుట్లలో 6 ప్రయాణికులు బస్సు ఎక్కారు. వీరిలో 2 ప్రమాదంలో చనిపోయారు. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో పలువురు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని మోదీ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.